ఏమిటిది? పచ్చిమిరపకాయ లేద్దే. పచ్చిమిరపకాయ? అవును. లేద్ది. మరి మీకు అల్సర్ ముదిరింది తెలుసా? పంచదార చిలకలు నవ్వినట్టు నవ్వుతున్నారు. మరే నాయనా వచ్చావా? అసలు నిన్ననాలి. ఏం చేయండి నాయనా, ఎన్నెని కనిపెట్టుకోను. అక్కడ హైమ గాలి సోకిందని అత్తయ్య గొడవ చేస్తుంటే ఎండు మిరపకాయలతో దిష్టి తీద్దామని అలా వెళ్ళాను. ఈ లోపల పచ్చిమిరపకాయలు పరపర నవ్వులేస్తున్నారు. తప్పు అయిపోయిందయ్యా. ఇదిగో మొగుడు మీద అనవసరంగా నేరాలేస్తే ఆ ఉన్న కళ్ళు కూడా పోతాయి. ఫోన్లేండి, మీరే ముద్ర కలిపి తినిపిద్దురు గాని. అవును, హైమకేమైంది? ఏముంది, హైమంటే అందరూ అతే చేస్తున్నారయ్యా. తోటలోకి పాఠాల కోసం వెళితే గాలి సోకుతుందని వాడంటాడు. అప్పుడే గాలి సోకేసిందని మా చెల్లెలు అంటుంది. ఈవిడిగారు ఆవిడికి వలసపాట. అబ్బా, పాలు వెచ్చగా ఉన్నాయి. అయ్య బాబాయ్ నిజమే. మరి నాకు కాసిన పాలు పంచవా? ఏ పాలు? తాపాలా? ఈ పాలు చేతనైతే పంచుకోండి. అలాగే. చుక్కు చుక్కు చాచా. అరే, ఏంటి తగ్గిపోతున్నాయి? అన్ని చంటి పిల్లాడు చేస్తలే. అలాగా? అయితే ఇంకో చేస్తాడు. చుక్కు చుక్కు చాచా. ఏమిటండి స్టెతస్కోప్ శృంగారం? ఇది స్టెతస్కోప్ కాదు, శతస్కోప్. అంటే ప్రేమించుకోవడానికి శత విధాల స్కోప్ ఉన్నదన్నమాట. ఆ? ఈ ఒక్కసారికి నేను చెప్పాను చేయరాంజిగా, నీ మరదలతో పెళ్లి చేయించే పూచినాది ఒట్టు. రేంజిగా అంతా పడుకుంటున్నారు. ఏదైనా అలికినైతే గట్టిగా కాకే. అర్ధరాత్రి పూట తాళం చెవులు పట్టుకుని అక్కడ నుంచి రా. ఏం లేదు బాబా, అంజిగారికి మూర్చొస్తాను. అంజిగారే తాళం చెవులు గుర్తి చేతిలో పెడదామని. అదేంటి నాన్న, ఎప్పుడు లేదు ఆంజనేయులకు మూర్చండి. అవును, ఎప్పుడు లేని ఆడికి మోర్చేంటి? ఏం పర్వాలేదు నాన్న, మా ఆశ్రమంలో ఇలాగే ఒకటికి మూర్చొస్తుండేది. ఎండు మిరపకాయల పొగేస్తే వెంటనే పోయేది. డౌటే. అయ్యేసే తాళం ఏదో నేను చెప్పిన దానికి. మనం ప్రేమించుకోవడం మా బావ కళ్ళలో పడాలి. అర్థమైందా? ఏంటయ్యో చెంపు, బెదిరిస్తున్నావా? తోటలో కలుద్దాం. ఏంట్రా తోటలో అంటున్నావు? తోటలో కాదు, తోలిస్తున్నావా అంటున్నాను. అక్కడ 2 గంగాళాలు పడరా. చుక్కు చుక్కు చాచా, చుక్కు చుక్కు చాచా, చుక్కు చుక్కు చాచా, చుక్కు చుక్కు చాచా.
చూసి చూసి నీ కోసం వలవేశ చుకు చుకు చాచా వేచి వేచి విరి బాణం గురి చేశ చుకు చుకు చాచా నిన్ను చూసి నీ కోసం విరబూజ చుకు చుకు చాచా తేనెలూరు తొలి ప్రాయం విరవేశ చుకు చుకు చాచా ఆగలేది ఊగిసా లాగుతోంది నీదట యవ్వనాల మిసమిస పొంగుతోంది గుసగుస ఎదనీకే రాజా చుకు చుకు చాచా నిన్ను చూసి నీ కోసం విరబూజ చుకు చుకు చాచా వేచి వేచి విరి బాణం గురి చేశ చుకు చుకు చాచా నాలు ప్రేమ బాలిక దాసరాడు తాపం తెలుసా దాసరాడు తాపం తెలుసా తలపే తెరిచా దరులే కుడిచా చుక్ చుక్ చాచా చుక్ చుక్ చాచా చుక్ చుక్ చాచా చుక్ చుక్ చాచా చివిరి బాణం గురి చేశా చుక్ చుక్ చాచా అదిలా 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 వాడి వాడి వేడి వేడి శ్వాసే తడితే వాడి వాడి వేడి వేడి శ్వాసే తడితే చెలితో శుభలే రవి చూసా చూసి చూసి కోసం బలవేశ చాచా తొలి ప్రాయం ఆగులేని యోగిత లాగుతోంది నీ దశ ఎదనీకై రాజా చుక్ చుక్ చాచా వేచి వేచి విరి బాణం గురి చేశ చుక్ చుక్ చాచా ఇదేం బాగోలేదు. ఏంటి మంట? ఏం వేళకోళంగా ఉందా? నువ్వు వచ్చింది ఎందుకు, చేస్తున్నదేంటి? ఏం చేశాను? ఏం చేసావా? మొన్న ఏమిటా వేణుగారితో పాటలు పద్యాలు వేణు? దానికి దీనికి సంబంధం లేదు. నన్ను నాటకం ఆడమన్నారు, ఆడుతున్నాను. అదేంటి, నన్ను నాటకం ఆడమన్నారు, ఆడుతున్నాను. అసలు మన కాంట్రాక్ట్ కి నా ప్రేమకి సంబంధం ఉంది. ఇలా చూడండి, మీకు ఇష్టం లేకపోతే నా డబ్బు నా మొహన పారేయండి, వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే సోత్తా కూర్చోడానికి ఇక్కడ ఎవడు గాజులు దొరుకుని కూర్చోలేదో, కాళ్ళు చేతులు ఎరగొడతాం. ఇదిగో చూడండి, ఇతను ఎక్కువగా మాట్లాడుతున్నాడు, కాస్త డోర్ సంపాదించుకునేది కాదు గుడ్డు. అడ్డమైన వాళ్ళతో తోటల తింటుంటేనే. అవునయ్యా, తిరుగుతాను, తోటలో తిరుగుతాను, దొడ్లో తిరుగుతాను, నాకు మూడు వస్తే గోదాట్లో దిగుతాను. అక్కడే కాదు, ఇక్కడే తిరుగుతాను, ఇప్పుడే తిరుగుతాను, అవసరమైతే మీ అందరి కళ్ళ ముందు తిరుగుతాను.
చేస్తున్నాడు రాజుగారు. ఏమైందిరా అమ్మ హరిమా, ఏమైందిరా? ఏం లేదు బావా, గంగారం దింపబోతుంటేని ఆడపిల్లకి సాయం చేయాల్సింది పోయి తున్నపోతులు అక్కడ చూస్తాను పడతావా? సిగ్గులేదు, వెళ్ళా వేణి పిలుచుకురా. మా హరిమా ఏమై ఉంటుందయ్యా? నా కూతురికి నీ కొడుకుని చేసుకోనని మాత్రం అనకరా. అబ్బా ఎందుకంటారండి? సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటి కోడలు నట్టింటే వెలుస్తుంటాను. మీరు వయసులో పెద్దవాళ్ళే కానీ బుద్ధులు మాత్రం పసివాళ్ళవండి. మీరు మరీ అల్లరి. దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు, కానీ ఈ పెళ్లికి మాత్రం నేనే పెద్దనే. ఏమండి, అదిగోనండి మన కోడలు. రాజుగారు, ఇదిగో తాంబూలం ఇవ్వండి. తాంబూలం